హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సొరకాయ తోటి టేస్టీగా ఉండే పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇందులో 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకుంటున్నాను. ఇందులోని 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 2 పెద్ద టమాటాలని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇందులోని మీ టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని ఓసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద సొరకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే అడుగు అనేది అంటుకోకుండా ఉడుకుతాయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ సొరకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకొని ఓసారి మొత్తాన్ని కలుపుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. పులుసులో కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే కూరల నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి. ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ తోటి పులుసు అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.